హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్కి కొంచెం గ్రోత్ ఇవ్వండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్స్ కొంచెం పెంచండి. అలాగే మనం రివ్యూలోకి వెళ్ళిపోతే మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లో నిన్న ఎపిసోడ్ కొంచెం అయింది కదా, వాళ్ళు వండి అదే వాళ్ళ భార్యాభర్తల చేతులు కపుల్స్ వాళ్ళు వండి భర్తకి తినిపించడం, అంటే వాళ్ళ పార్ట్నర్స్లో ఫీమేల్స్ వంట చేసి డిషెస్ రెడీ చేసి మెన్స్కి అక్కడ అవతల పక్క అంటే సపరేట్ చేశారు. అవతల పక్క కూర్చున్నారు కదా, వాళ్ళకి సర్వ్ అంటే వాళ్ళు వండిన ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో అవి తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు టేస్ట్ చేసి, దాంతోపాటు ఒక లెటర్ అనేది ఉంది, ఆ లెటర్ని చదవాలన్నమాట. వీళ్ళకి వినపడతానే ఉంటుంది పక్కన. మన బిగ్ బాస్లో లాగే సీక్రెట్ రూమ్ తీసుకెళ్ళి లెటర్ చదివి ఆ పక్కన ఎవరికి ఆ లెటర్ గురించి తెలియకుండా అలా ఏం లేదు. అంటే అలా ఆ కాన్సెప్ట్ అయితే కాదు, కపుల్ షో కాబట్టి వాళ్ళు రాసిన, ఇప్పుడు సపోజ్ ఒక కపుల్ ఉన్నారు, భార్య ఒక లెటర్ రాస్తుంది, వైఫ్, హస్బెండ్ దాన్ని చదువుతూ ఉంటే పక్కన వింటూ ఉంటారనమాట. అలాగా జరిగే అలాగా మన పట్టు అంటే బిట్రో సంధ్య ఉన్నారు కదా, వాళ్ళ పేర్స్ వాళ్ళు సంధ్య ఆవిడ వండుకొని తీసుకొచ్చారు పట్టుకి. అంటే ఆవిడ ముద్దుగా పట్టు అని పిలుస్తూ ఉంటారు, నిక్ నేమ్స్ ఉంటాయి కదా, బిట్టుని పట్టు అని పిలుస్తారు. తీసుకొచ్చారు. అది లెటర్ చదివితే మనోడు ఏం చేశాడంటే లెటర్ పారేసాడు. అక్కడ నోకరాజు కామెడీ చేశాడనమాట. లెటర్ పడేసినట్టు సంధ్యకి తెలిస్తే ఆ గోడ కూడా బద్దలు కొట్టుకొని వచ్చేసేసి నీ అంతు చూస్తుంది అని చెప్పి, దాని తర్వాత మన చెన్నులు గున్నులు వాళ్ళ పేర్స్, వాళ్ళకి జాను జాను ఉన్నారు కదా, జాను వచ్చి వాళ్ళకి ఐటమ్ పెట్టారనమాట. ఆ ఐటమ్ తినే లెటర్ చదివారు. అది ఏంటంటే ఏదో సోగా అనిపించింది నాకైతే ఆ లెటర్స్ అవి. దాని తర్వాత టాస్క్, దాంట్లో చిరాకు వచ్చేసింది అనమాట. నాకు డౌట్ వచ్చిందనమాట షో చూస్తుంటే. అంటే ఈ షో ఇప్పుడు మనకి రీసెంట్గానే కదా, అంటే 1 month అలా అవుతుంది అంతే కదా స్టార్ట్ అయ్యి. అంతేనా ఏదైనా ఒక 1 year లేకపోతే 6 months, 3 months, 1 year అలాగేమన్నా అవుతుందని అంటే స్టార్ట్ అయ్యి నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏం చేశారంటే అదే వాళ్ళలాగా పెట్టారు, దానికి ఒక హ్యాండ్ పట్టేటట్టు ఒక హోల్ అయితే ఉంది అవతల. అంటే చెప్పే కదా, బాయ్స్ అండ్ గర్ల్స్ని సపరేట్ చేశారు. ఇటు లేడీస్కి వచ్చేసరికి ఇటు బ్లైండ్గా ఫోల్డ్ అది ఉంటుంది కదా, కనబడకుండా బ్లైండ్ క్లాత్ అది కడతారు కదా, బ్లైండ్ ఫోల్డ్ అది అంటారు. ఆ బ్లైండ్ది ఫోల్డ్ని కడతారనమాట. అప్పుడు అంటే ఫస్ట్ వాళ్ళ హ్యాండ్స్ని టచ్ చేస్తా వాళ్ళ పార్ట్నర్ ఎవరనేది కనుక్కోవాలి. అది అక్కడ కాన్సెప్ట్. నాకైతే అదే అనిపించింది, చిరాకు వచ్చింది. ఇక్కడ ఏం జరిగిద్దంటే కరెక్టే, కానీ ఇప్పుడు అక్కడ మామూలుగా జనరల్గా మనం చూసుకుంటే అక్కడ అందరినీ మామూలుగా బాయ్స్ అండ్ గర్ల్స్ తేడా లేకుండా మామూలు టచ్ చేస్తారు. ప్లస్ అది నార్మలే, కాదని అన్నాం. కాల్స్ వస్తే మీకు పర్టికులర్గా టాస్క్ ఇలా కనిపెట్టాలి అది ఇది అన్నప్పుడు
అది చాలా సిచ్యువేషన్స్కి కొంచెం దారి తీసిద్ది అనమాట. నాకు అది చూస్తున్నప్పుడు అది స్క్రిప్టే లేకపోతే ఏదైనా కానీ అది చూస్తున్నప్పుడు అదే నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు ఎంత స్క్రిప్ట్ అయితే మాత్రం మరీ నాకైతే నచ్చలే. మరి అంత అధ్వానంగా ఇది అవ్వకూడదు కదా. ఇప్పుడు వాళ్ళు టెన్షన్ పడి కరెక్ట్ కాదా అని చెప్పి అది రాంగ్ అయింది అనుకోండి, అక్కడ ఇబ్బంది పడతారు. అది అలాంటి కొంచెం క్రింజ్గా అనిపించింది. కొంచెం అలాంటి అవాయిడ్ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట. అయితే అక్కడ ఫస్ట్ వీళ్ళు వెళ్ళారు, వాసంతి అండ్ కళ్యాణ్ వెళ్ళారు అనమాట. అప్పుడు ముగ్గురిని పిలిచారు. ఆ ముగ్గురు ఫస్ట్ ఇద్దరిని పిలిచారు విడివిడిగా. అంటే సపోజ్ మన సిద్ధు ఒకరిని పిలిచారు, తర్వాత భాను అలా పిలిచారు. తర్వాత అప్పుడు కళ్యాణ్ పిలిస్తే వాసంతి గుర్తుపట్టింది. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్ అనుకున్నాం అందరం. దాని తర్వాత ఎవరు వచ్చారు? సిద్ధు అండ్ సోనియా వచ్చారు. సిద్ధు అండ్ సోనియా వాళ్ళలో కూడా ముగ్గురిని పిలిచారు. ముగ్గురిని పిలిస్తే ముగ్గురు తర్వాత సిద్ధుని పిలిచారు. సిద్ధుని ఓకే చేశారు సోనియా. ఓకే, అక్కడితే అది అయిపోయింది. తర్వాత ప్రియాంక ఇలాగే 2 మెంబర్స్ని పిలిచారు. తర్వాత శివ్ వచ్చాడు. శివ్ ఓకే చేశారు, గుర్తుపట్టారు. అక్కడ ఏమీ ఇది లేదు. ఓకే, ఇక్కడ ట్విస్ట్ ఇక్కడ ఇదేంటంటే తర్వాత పవన్ అండ్ అంజలి వాళ్ళని పిలిచారు. వాళ్ళు కూడా పవన్ అండ్ అంజలి కొంచెం ఎక్కువ మందే చేశారు, 4 అలాగా. దాని తర్వాత అంజలి గారు గుర్తుపెట్టారు పవన్ని. అక్కడ ఇట్స్ ఓకే. తర్వాత బ్రిటో అండ్ సంధ్య వాళ్ళకి 3 పిలిచారు. తర్వాత 4గా బ్రిటో వస్తే గుర్తుపట్టేశారు, అది ఓకే. తర్వాత నూకరాజు ఆసియా దగ్గర ఏంటంటే బ్రేక్ పడింది. నూకరాజు అండ్ ఆసియా గుర్తుపట్టలేకపోయింది నూకరాజుని. అక్కడ చాలా ఎమోషనల్ అయిపోయింది అనమాట. నేను గుర్తుపట్టలేకపోయాను అది ఇది అనుకుంటా. అక్కడ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయింది. దాని తర్వాత నటరాజు అండ్ నీదు వీళ్ళు వచ్చారు. వీళ్ళలో 4 పిలిచారు. తర్వాత నటరాజు మాస్టర్ని పిలిస్తే జాను అండ్ భాను వాళ్ళ దాంట్లో కూడా 5గురిని పిలిచారు. 5 తర్వాత భానుని పిలిస్తే గుర్తుపడితే అక్కడ ఓకే అయిపోయారు. తర్వాత లాస్ట్ నటరాజు మాస్టర్ అండ్ వాళ్ళ వైఫ్ నీతు గారికి కూడా 4 పిలిచిన తర్వాత మాస్టర్ గారిని గుర్తుపెట్టారు. దీంట్లో కనిపెట్టలేకపోయింది ఎవరంటే నూకరాజు అండ్ ఆసియా. అది చాలా ఇదనిపించింది, వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. నేను అదే ఫస్ట్లో చెప్పింది, ఇది కనుక్కుంటే ఓకే. అందులో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళంటే భార్యాభర్తలు ప్లస్ ఇది కాబట్టి ఎప్పుడు ఇదంటారు, ఇలాంటివి పెడతామన్న ముందు ఊహించుకుని ఒక గుర్తులు ఉంటాయి కదా, పట్టుకొని చేయి ఉండడం అలాగా. ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు మామూలుగా మ్యారేజ్ అవ్వలేదు, అందులోనూ ఇంకా మన వీళ్ళకి అంత ఇది లేదంటే ర్యాప్ ఎక్కువ అనేది లేదు కాబట్టి దాంట్లో మిస్ అయిపోయారు అన్న థాట్ అయితే నాకు వచ్చింది. దాని తర్వాత అంటే నాకు అక్కడ ఇంకో ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు గుర్తుపట్టారు, పట్టుకున్నారు, అది ఆశ్చర్యం, అది ఓకే. కానీ ఇంకా ఇప్పుడు వాళ్ళు అవతల నుంచి వీళ్ళ మాటలు ఇటు వినపడుతున్నాయి, వాళ్ళ మాటలు ఇటు వినపడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళేం షూటింగ్లకు వెళ్ళకుండా ఏదైనా ఆఫీసులకు వెళ్ళకుండా అలా ఉండే ఇది కాదు కదా. అందరూ ఏదో ఒక వర్క్ చేసుకుంటారు, మరి దూరంగా ఉంటారు కదా.
ఏదో పెద్ద ఒక సంవత్సరము లేకపోతే ఓ 2-3 నెలలు ఒక సంవత్సరం నుంచి దూరం పెట్టిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అలాగా వీళ్ళు పట్టుకొని ఇచ్చేయంతో నిన్ను వదిలి నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను పడుకోలేను అని ప్రియాంక శివ్ గారు ఇలాగ జాను భాను గారు ఇవన్నీ డైలాగులు ఏంటంటే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. దాని తర్వాత ఇంకోటి పెట్టారు, శ్రీముఖి గారు ఎంటర్ అయ్యారు. తత్తరిగిడ తత్తయ్య అని మ్యూజిక్ కూడా ఆవిడ వచ్చినప్పుడల్లా ప్లే అయ్యింది కదా, ఆ మ్యూజిక్తో ఆవిడ ఎంట్రీ అయితే ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆవిడ మీ జంటల్ని కలుసుకోవాలని మీకు ఉందా అంటే ఉంది అని అన్నారు. సరే మీకు ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఈ టాస్క్లో కనుక గెలిస్తే మీకు ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి టాస్క్ అయితే పెట్టారు. అదేంటంటే ఒక వాళ్ళ పేర్లు రాసి ఒక వుడ్ టైపు ఒక స్తంభం అంటే కొంచెం వెడల్పుగా ఒకటి వుడ్ అనేది పెట్టడం అయితే జరిగిందనమాట. వాటికి 1 2 3 4 ఈ మన క్యూబ్స్ టైపు అదే 4 వీళ్ళకి మనం బిగ్ బాస్లో అవి ఎక్కువ చూస్తూ ఉంటాము ర్యాంకింగ్స్ ఇచ్చేటప్పుడు కానీ వాటప్పుడు. అలాంటి బాక్సెస్ అంటే బరువు ఏముండవు, కావస్తే కొంచెం పాస్టా వ్యాలెస్ ఆ టైపు దాంతో చేసినవి అవి ఏం చేయాలంటే ఒక మనిషికి వచ్చి ఒక 12 ఉంటుంది, 12 ఆ క్యూబ్స్ అయితే ఉంటాయి. ఆ క్యూబుల్ని ఏం చేయాలంటే ఆ ఎదురు ఉన్న ఇప్పుడు సపోజ్ ఒక గోడ ఉంది, గోడకి అడ్డు పెట్టి హోల్డ్ చేయాలన్నమాట. బ్యాలెన్స్ చేసుకుంటా అవి కింద పడకుండా అలాగా ఒక్కొక్కటి అలా పెట్టుకుని ఆ గోడ మన సపోర్ట్ తీసుకుంటా పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ పెట్టాలన్నమాట. దీంట్లో అలా పెట్టే ప్రక్రియలో చాలా వరకు బాగానే ఆడారు. కొంచెం అంజలి పవన్ గారు కొంచెం లేట్ అయ్యారు. ఇటు బాయ్స్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు పెడతా ఉంటే వాళ్ళకి 3 అలా పెట్టిన తర్వాత ఒక కార్డు తీసి, అంటే కొంచెం తెలివిగా అనమాట, అది కూడా స్ట్రాటజీగా కూడా వెళ్ళాలి. అక్కడ ఏంటంటే కార్డు తీసి ఒక బోర్డు ఇస్తారు, ఆ బోర్డు మీద నేమ్ అంటే ఇప్పుడు లవ్ కానీ ఫర్ ఎవర్ ఈచ్ అదర్ అలాగా ఒక ఫామ్ అనేది సెట్ చేయాలన్నమాట ఈ కార్డ్స్తో బాయ్స్. అలాగా సెట్ చేసే ఆ గేమ్లో గెలిచింది అయితే జాను అండ్ భాను. చెన్నులు గున్నులు ఆ టాస్క్ అయితే బాగా ఆడి గెలిచారనమాట. దీంట్లో క్రెడిట్ అయితే నేను జాను ఆమెకి ఇస్తాను అనమాట, ఎందుకంటే చాలా బాగా ఆడారు. అది హోల్డ్ చేసి